హాయ్ అండి, వెల్కమ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ అండి, వీడియోస్ అన్ని చూసి బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన మేకల్ని కొండకు తీసుకెళ్ళామండి. మా దగ్గరలో ఉన్నటువంటి కొండకు తీసుకెళ్ళాము. సో కొండకి వెళ్ళేటప్పుడు ముందు ఇక్కడ చెరువు ఉందండి మా ఊర్లో. ఆ చెరువు దగ్గర వాటర్ తాగేసి కొండకి ఎక్కుతాయండి. అండ్ కొండకి ఎక్కేటప్పుడు ముందరే చిన్న వాగు ఉందండి. ఈ వాగు దాటిన తర్వాత నుంచి కొండ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎక్కడం స్టార్ట్ చేసి 9:30 కల్లా స్టార్ట్ అవుతాయండి కింద. అది రీచ్ అవ్వడానికి 10:30 అట్లా అవుతుంది. పైన ఎక్కువ మేస్తాయి, కొండ ఎక్కేటప్పుడు అంతగా మేకపోవచ్చు, బట్ స్టార్ట్ చేస్తాయి మేయడం. అండ్ దూరంగా మీరు చూస్తున్నారు కదా కొండలు, అక్కడి వరకు ఫారెస్ట్ ఉందండి. స్టిల్ అక్కడి వరకు మేస్తాయండి, బట్ మాకు స్టార్టింగ్లోనే సరిపోతాయి అన్నమాట. సో మేము అంత దూరం వెళ్ళము. ఒక్కొక్కసారి మేము అటుపక్క నుంచి కూడా వస్తామన్నమాట. అటుపక్క నుంచి సుంకేసల్ అనే ఊరు ఉంటుంది. సో ఆ ఊరు దగ్గర నుంచి ఇంకో సైడ్ ఆఫ్ కొండలు ఎక్కడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేకలకి మేము కంపకు అల్లుకున్నటువంటి తీగలు ఇస్తున్నాము. యాక్చువల్గా మా రాయలసీమ సైడు వర్షం చాలా తక్కువ పడుతుంది కదా, బట్ వర్షాకాలం కదా, తీగలు అవి బాగా పాకాయి. సో దానికోసం అని చెప్పి మేకలకు కూడా బాగా ఫుడ్ దొరుకుతుంది మన కొండల్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొమ్మలు అవి కట్ చేసి దానికి ఇస్తాము. సో మాకు ఎంతవరకు అవసరం ఉందో అవి కొమ్మలు ముందే కొట్టేసి పెట్టేస్తే అవి ఒకదాని తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. అండ్ కొండకెళ్ళిన రోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు మేకలు అక్కడే ఉంటాయన్నమాట. ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైం నుంచి ఒక 2:30 వరకు అలా ఖాళీగా ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ మేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ చిన్న కొలను, దాని పక్కనే ఒక శివలింగం అడవిలో రీసెంట్గా బయటపడ్డాయండి. ఆ ప్లేస్ అవి క్లియర్ చేశారు. రీసెంట్గానే ఆ టెంపుల్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది బాణగుట్ట అని పక్కనే పెద్ద శివాలయం ఉందండి, దానికి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది ఆఫ్టర్నూన్ 3:30 కల్లా అలా మేసేసి దానికి ఏదైనా గడ్డి కావాలని తినేసి రిటర్న్ స్టార్ట్ అవుతాయండి. సో రిటర్న్ అయ్యేటప్పటికి 5:30 అలా అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు మ్యాక్సిమం పెద్దగా తినకపోవచ్చు, బట్ మేము వచ్చేప్పుడు ఒక మోపు గడ్డి అయితే తీసుకొస్తాము. ఇంకా ఫామ్ విషయానికి వస్తే, మనం రీసెంట్గానే ఫామ్కి బాతుల్ని ఇంట్రడ్యూస్ చేసాము. అలాగే మన దగ్గర పాతవి కొన్ని కోళ్ళు ఉండేవి, అవి కాకుండా కొన్ని గిరిజా కోళ్ళు, అలాగే కొన్ని కడక్నాథ్ కోళ్ళు తెచ్చాము. గిరిజా కోళ్ళు కూడా గుడ్డియడం స్టార్ట్ చేసాయండి, కానీ ఒక 10 అలా ఇచ్చుంటాయి, అంతే, పెద్దగా ఏమి ఇవ్వలేదు. ఇంకా ఫామ్లో చెట్ల విషయానికి వస్తే, ఫామ్లో మనం నాటినటువంటి మిరపకాయ అండ్ వంకాయ, బీరకాయ అండ్ కొన్ని వేసాం కదా, దానికి రీసెంట్గానే న్యాచురల్ పెస్టిసైడ్స్ ఇచ్చామండి. అండ్ పెస్టిసైడ్స్ ఇచ్చినప్పటి నుంచి అవి బాగా గ్రో అవుతున్నాయి. యాక్చువల్గా మేము పెస్టిసైడ్స్ ఇవ్వకూడదు అనుకున్నాము, బట్ స్టిల్ గ్రోత్ అస్సలు నిల్లు ఉండేటప్పటికీ ఇచ్చాము. ఇచ్చిన 1 or 2 daysకే బాగా గ్రోత్ వచ్చాయి. ఇక్కడ మీరు చూసిన బీరకాయలు అండ్ టమోటా నారు కూడా నాటామండి. దాంతో ఇప్పుడు మన దగ్గర టమోటా, పచ్చిమిరపకాయ, బీరకాయ అండ్ వంకాయ ఉంది. మనం తెచ్చినటువంటి బెంగళూరు నుంచి తెచ్చినటువంటి చెట్లు కూడా బాగా గ్రో అవుతున్నాయి. ఇది చూసిన మిరప చెట్లు ఎంత బాగా గ్రో అయ్యాయో. సో 1 or 2 months అని చెప్తున్నారు. సో దీనికి పెస్టిసైడ్స్ యాజ్ ఆఫ్ నో ఏమి ఇవ్వలేదు, బట్ ఫ్యూచర్లో ఇస్తామేమో తెలియదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిక్కుడుకాయ అండ్ గోంగూర, అవి కూడా బాగా గ్రో అవుతున్నాయండి. అండ్ వంకాయ చెట్లు కూడా బాగా, ఆకులు కూడా బాగా డెన్సిటీగా వచ్చాయి. ఫామ్లో కూడా కొన్ని దానికి పెస్టిసైడ్స్ ఇచ్చాము, కొన్ని దానికి ఇవ్వలేదు. ఓవరాల్గా ఫామ్లో పెంచుతున్నటువంటి వెజిటేబుల్స్ బాగానే గ్రో అవుతున్నాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్.